మరుసటి రోజు పొద్దున్న లెగిసిన కాకి మంచి పంచభాక్ష పరవన్నాలు బాగా తిని హంసలు ఇక బయలుదేరి మానస సరోవరం వైపు వెళ్ళిపోతుంటే ఆ హంసలతో పాటు తను కూడా ఆ కాంపిటీషన్లో ఎగురుతూ వెళుతుంది. హంసలు మాత్రం ఒకటే స్పీడ్ మెయింటైన్ చేసి ప్రశాంతంగా హంసలు వెళుతున్నాయి. ఆ హంసలు ఎగురుతుంటే ఇటువైపు హంసలు అటువైపు హంసలు, మధ్యలో కాకొచ్చి మధ్యలో రౌండ్గా తిరుగుతుందన్నమాట కాకి. చూసావా దీన్ని ఏమంటారో? దీన్ని రౌండ్ ఫ్లయింగ్ అంటారు. మళ్ళీ వెనక్కి తిరగబడి వెనక నుంచే రెక్కలు కొడుతుంది. దీన్ని ఏమంటారు? దీన్ని రివర్స్ ఫ్లయింగ్ అంటారు. ఇక వాటి ముందు విచిత్ర విన్యాసాలు అన్నీ చేసింది కాకి. ఇవన్నీ చేస్తుంది. ఇలా చేసిన కాకి ఒకసారిగా కింద చూసింది. కింద చూస్తే ఆల్రెడీ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది కాకి. అమ్మా, మనం ఏదో చాలా దూరం వచ్చినట్టున్నాం, కింద చూస్తేనేమో సముద్రం ఉంది, అమ్మో చూస్తేనేమో ఎక్కడా భూమి కనపడట్లేదు, ఎంత దూరం ఉంటుందో ఈ సముద్రం అని చెప్పి ఆ హంసల ముఖం చూసింది. కానీ హంసలకు అర్థం కాకూడదు కదా, మళ్ళీ కాన్ఫిడెన్స్తో అలాగా రెక్కలు కొడుతూ ముందుకు వెళుతుంటే ఇప్పుడు వరకు చేసిన విచిత్రమైన విన్యాసాలకి కాకి అలిసిపోయింది. కింద వాలదామంటేనేమో సముద్రం ఉంది, సముద్రం మీద ఎట్ట వాళ్తాం? అసలు ఎక్కడ వాలి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో అర్థం కాకుండా ఒక్కసారిగా అది అలిసిపోయి ఇక కింద పడిపోవటం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ సముద్రంలో పడిపోయే స్టేజ్కి కిందకి వెళ్ళిన తర్వాత, వరే హంసల్లారా కాపాడండి రా బాబు, నాకు ఎనర్జీ లేదు, పాడలేదు, ఇది విన్యాసం అనుకుంటున్నారేమో, విన్యాసం కాదు, పాడు కాదు, నేను అలిసిపోయాను రా నాయన, మీతో నేను పోటీ పడలేను, నన్ను కాపాడమంది. అప్పుడు పక్కనున్న ఇంకొక ఇంటెలిజెంట్ హంస ఏముందంటే, మాదేముంది, ఏదో ఒక సింగిల్ స్ట్రోకు ఒకటే దీంట్లో ప్రయాణించి మేము ముందుకెళ్ళేవాళ్ళం, నువ్వంటే మల్టిపుల్ స్ట్రోక్స్, పంచ్ డైలాగ్. ఇప్పుడు ఎందుకురా పంచు డైలాగ్ లేచి లాజిక్ లేస్తారు, నన్ను కాపాడంట్రా బాబు, నేను చచ్చిపోయేటట్టున్నాను, మీ ఆకారాలు ఇంతింత ఉన్నాయి, ఎవరన్నా ఒక భుజం మీద ఎక్కుతాను రా బాబు, నేను ఇంకా పోటీ పడలేను అంటే ఇంకొక హంస అంటది, జాలితో మమ్మల్ని అలా అంటున్నావు తప్ప నిన్ను కాపాడే అంత శక్తి మాకు లేదంటే కాకి కంప్లీట్లీ నీళ్ళల్లో పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ పెద్ద హంస వచ్చి కాకిని ఎత్తుకొని ఇంకో హంస మీద పెడితే ఆ హంసలు ఏమన్నాయంటే, పోతే పోయిందిలే, కాకి అలిసి సొలుస్తుందంటే బాగా నిమ్మకాయ రసం ఏదన్నా ఇవ్వండి రా నాయన, నా కళ్ళు కూడా కనపడట్లేదు అంటే, ఇప్పుడు నిన్ను ఎత్తుకొని మేము హంస మీద పెట్టాం అనగానే నన్ను తీసుకెళ్ళి మా ఊరిలో వదిలేస్తే నేను మళ్ళీ రేపు పొద్దునకి పంచభాక్ష పరవన్నాలు తింటాను, బుడ్డి గడ్డి తిని మీలాంటి హంసలతో పెట్టుకున్నాను కాబట్టి నన్ను క్షమించవలసినది అని హంసలకి శరణాగతి పొందితే కాకి, అప్పుడు హంసలేమన్నాయంటే, పోన్లే అమ్మ, ఇప్పటికన్నా నువ్వు తెలుసుకున్నావు, పక్కవాడిని ఎప్పుడూ కూడా చులకన చెయ్యకూడదు కాకి, బుద్ధొచ్చింది దానికంటే నాకు పూర్తిగా బుద్ధొచ్చింది, ఇక నేను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యను, ప్రాధేయపడి భిక్ష అడిగితే హంసలన్నీ తీసుకొని వెళ్ళి ఆ బిజినెస్ మ్యాన్ ఇంటి దగ్గర కాకిని వదిలేస్తే అని ఈ కాకి హంసలకి టాటా చెప్పిన కథ శల్యుడు కర్ణుడికి చెప్పాడు ఈ పూర్తి కథ.